సో పెద్ది ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు కార్ లో వెళ్తూ ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో దాని గురించి ఏం చెప్తారు? జూన్ 4న వస్తుంది పెద్ది, అందరినీ చంపిస్తుంది గుద్ది గుద్ది. అదే బ్రో, గట్టిగా చెప్పాలంటే ఈసారి సినిమా వస్తుంది, అందరినీ చేస్తుంది ఇదైతే ఖచ్చితంగా. సో ఈ సినిమా ఎలా ఉంటుందంటే గట్టిగా ఒక్కొక్కడికి ఎవరికి దింపాలో వాళ్ళకి రాటి దింపేస్తుంది బ్రో. ఏం భయపడకండి, సినిమా అయితే మంచి హిట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. రామ్ చరణ్కి ఇది ఒకటి బిగ్ హిట్లు అయితే వస్తుంది, నేనైతే కోరుకుంటున్నాను బ్రో. నిజంగా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, ఇప్పుడు ఎలా నమ్మాలి ఏంటి అంటున్నారు. ట్రైలర్ వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూస్ అవుతున్నాయి కదా థియేటర్ విషయంలో. సో అది పోస్ట్ పోన్ అవ్వడం అనేది వాళ్ళ అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఏదో మిస్టేక్ అవ్వడం వల్లనో లేకుంటే వాళ్ళ షూటింగ్లో ఏమైనా లేట్ అవ్వడం వల్లనో దాని వల్లనే పోస్ట్ పోన్ అనేది అవుతుంది. కానీ ఇదేం వాళ్ళు కావాలని పోస్ట్ పోన్ చేసింది కాదు. సో ఇప్పుడైతే వాళ్ళంతా చూసుకొని ప్యాచ్ వర్క్ ఈచ్ వర్క్ మొత్తం చేసుకొని వస్తున్నారు. సో ఇదంతా చేసుకొని వస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని సర్వం సిద్ధమై వస్తున్నారు. ఈసారి అన్న బ్యాట్తో కాదు గదతో కూడా కొడతాడు. ఇప్పుడు థియేటర్ ఇష్యూస్ అవుతున్నాయి, సింగిల్ థియేటర్స్ ఆపేస్తాము, మాకు పర్సంటేజ్ కావాలి సినిమాలో అని చెప్పి వాళ్ళు ఆపేస్తాము. అంటే సింగిల్ స్క్రీన్లకి ఏం ప్రాబ్లం అయిందంటే ఇన్ని రోజులుగా చిన్న సినిమాలు ఉన్నప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎవరు అడగలేదు. సో ఇప్పుడు పెద్ద సినిమా వచ్చేస్తుంది, మాకు ఇప్పుడు పర్సంటేజ్ కావాలి అంటే ఎట్లా మరి? ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్ అడిగితే చిన్న సినిమా వచ్చినప్పుడు కూడా అదే పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది. మరి అలానే కాకుండా పెద్ద సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్ కావాలి, చిన్న సినిమా వచ్చినప్పుడు రెంట్ కావాలి అంటే ఎట్లా? ఒకవేళ చిన్న సినిమా నడవలేదు అనుకో, అవి వచ్చినప్పుడు వాళ్ళు పర్సంటేజ్ అడుగుతారా రెంట్ అడుగుతారా? అవి కూడా చూసుకోవాలి కదా. మరి ఒకవేళ అన్నిటికీ ఓకే అంటే వీళ్ళు కూడా ఓకే చేస్తారు. కాకపోతే మరి పెద్ద సినిమా ఎట్లాగో దగ్గరలో వచ్చేస్తుంది కదా, ఎన్ని రోజులుగా లేని ప్రాబ్లము సడన్గా ఇప్పుడే అడిగి ఇప్పుడే రేజ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో ఒకవేళ దీన్ని కూడా క్యూర్ చేసి వాళ్ళకు కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. సో మరీ అంత కాకుండా కొంచెం షేర్ మాట్లాడుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి నా ఉద్దేశము. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లోనే చాలామంది ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మాస్ సినిమాలు ఏదైనా ఉంటే క్లాస్ థియేటర్లకి వెళ్ళరు. సో సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. ఇప్పుడు అంతెందుకు మనకు మూసాపేటలో ఉంది ఏషియన్, దాన్ని అయితే అంత మంచిగా ముస్తాబ్ చేశారు. దాని ముందే శ్రీరాములు ఉంది, దాన్ని అంతగా పట్టించుకోవట్లేదు ఎవరు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం అయ్యట్లేదు. అవి కూడా పట్టించుకుంటే బాగుంటుంది. కారణంగా చూపించి పెద్ద ఆపరండి, అప్పట్లోగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. పెరుగుతుంది బ్రో, టికెట్ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, పెరగదేం లేదు. టికెట్ రేట్ అయితే వస్తుంది, కాకపోతే మరీ అంత హ్యూజ్ పెరగకుండా లైట్ అయితే పెరిగే అవకాశం. చూసుకుంటే పుష్పకే ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి కదా, దాన్ని మించిపోతుందా? అంటే పుష్ప కలెక్షన్ దాటాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మించాలి. పుష్ప కలెక్షన్లతో పాటు సమానంగా వెళ్ళాలంటే దాని అంతనే తీసుకోవాలి. పుష్ప కలెక్షన్తో మాకు సంబంధం లేదనుకుంటే మాత్రం వీళ్ళ హైకి వీళ్ళు తీసుకొస్తే బెటర్. ఓకే, పుష్పలో అల్లు అర్జున్ గారు కుస్తీ చేశారండి, నాకు తెలియదండి. సో నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారు దాంట్లో ఆ ఎర్రచందనం స్పగింగ్ చేశారు, అది వేరే జోనర్. సో దీంట్లో ఏంటంటే ఈయన కుస్తీ చేస్తున్నాడు, ఆ తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు, ఇది ఒక వేరే జోనర్. సో దీంట్లో లవ్వుతో తర్వాత 2 గేమ్స్ కూడా చూపించారు. సో ఇది ఒక వేరే జోనర్ లెక్క ఉంది, అదొక వేరే జోనర్ లెక్క ఉంది. మరి దానికి దీనికి కంపారిజన్ చేసేటోడికి కళ్ళు మంగినేమో నాకు తెలియదు బ్రో, అదైతే నేను చెప్తున్నాను. అంటే పుష్పలో ఏమైనా నెంబర్ 1 నేను కొన్ని షార్ట్స్ ఏమైనా పడ్డాయండి, లేకుంటే నాన్నకు ప్రేమతో షార్ట్స్ ఏమైనా పడ్డాయా? నేను చెప్తున్నాను అవి ఆ సినిమాలు కూడా సుకుమార్ గారు తీశారు కదా. ఆర్యా 2 షార్ట్స్ ఏమైనా పడ్డాయండి, ఆర్యా 1 షార్ట్స్ ఏమైనా పడ్డాయా? సో ఏ సినిమాకి తగ్గ షార్ట్స్ ఆ సినిమాకే ఉంటాయి, ఏ సినిమాకి కావాల్సిన హైప్ ఆ సినిమాకే ఉంటుంది, ఏ సినిమాకి కావాల్సిన యాక్టింగ్ ఆ సినిమాకే ఉంటుంది, ఏ సినిమాకి ఉండాల్సిన స్టోరీ ఆ సినిమాకే ఉంటుందండి. సో ఏ సినిమాతో ఆ సినిమాకి ఎవరు కంపారిజన్ చేయకండి దయచేసి. సో గుర్తుపెట్టుకోండి, జూన్ 4 పెద్ది వస్తుంది గుద్ది గుద్ది.